హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ హోమ్ కిచెన్. ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు లేదా ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా రైస్ని మనం సోక్ చేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. చక్కగా వాటర్ పోసి 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం స్టవ్ మీద ఇలా బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్కి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపిస్తున్నాను కదా స్పైసెస్ని, వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి ఆరోమా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేము మీడియంలోనే ఉండాలండి. కొంచెం హై అయితే మాత్రం మనకి స్పైసెస్ పేలుతాయి. అంటే కొంచెం కొత్తగా చేస్తున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చక్కగా ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో 2 పట్ట ఆకులు, 3 పచ్చిమిరపకాయలు క్రష్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ కూడా పచ్చివాసన లేకుండా చక్కగా వేగిపోవాలి. ఇలా వేగాక ఇందులో 1 గుప్పెడు జీడిపలుకులు వేసుకోండి. ఇక్కడ నేను కొంచెమే వేసాను. అలాగే మీరు బాదం కూడా ఉంటే వేసుకోవచ్చు. చక్కగా ఇలా జీడిపలుకులు కూడా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా వేగింది కదండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, ఫస్ట్ క్యారెట్ వేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం వేగడం ఉడకడం లేట్ అవుతుంది, అందుకని క్యారెట్ ముందు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకునేక ఇప్పుడు బంగాళాదుంప ముక్కలను వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద ముక్కల్ని కట్ చేసి వేసాను, ఎందుకంటే చిన్న ముక్కలు అనుకోండి వండేటప్పుడు ఉడికేటప్పుడు మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు పెద్ద ముక్కలు అంటే మనకు కొంచెం తినేటప్పుడు చక్కగా ముక్క పాలంగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో బీన్స్ చిక్కుడు కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి. కొంచెం వేగాక టమాటాలను వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని టమాటా కూడా కొంచెం మగ్గిపోవాలి. ఒక 50% వరకు మగ్గితే చాలండి వెజిటబుల్స్. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. ఎందుకంటే మనం వండేటప్పుడు వాటర్ పోసి రైస్తో పాటు ఉడుకుతాయి కదా, అప్పుడు మిగతా 50% ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉంచుకొని 5 నిమిషాలు స్టీమ్ ఇవ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం గ్రీన్ మటరు, క్యాప్సికమ్ వేసుకోండి. ఇప్పుడు ఎందుకు వేసానంటే ముందుగా వేస్తే మనకి ఈ క్యాప్సికమ్, గ్రీన్ మటర్ మరీ మెత్తగా అయిపోతాయండి, అందుకని ఇప్పుడు వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో రైస్తో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇంచుమించు ఒక 30-40 ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కసారి వాక్ చేయండి ఫ్రెండ్స్. వెజ్, నాన్ వెజ్ డిషెస్, స్టార్టర్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకున్నాక కూడా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేయండి. మళ్ళీను మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత సరే పెరుగు కూడా వేసాం కదా, చక్కగా ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయండి. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని వేసాక విరగకుండా చక్కగా మనం పుదీనా, కొత్తిమీర వేసుకొని విరగకుండా నెమ్మదిగా కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు వేయించుకోండి. చాలా బాగుంటుంది ఇలా వేగడం వల్ల. కొంచెం స్మూత్గా కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యం ఉన్నాయి కదా, అందుకని కొంచెం స్మూత్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసానండి. అలా వేస్తే చక్కగా వచ్చేస్తుంది. మనకి రైస్ ఎక్కువసేపు నానబెడితే కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక 20-30 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకోవచ్చండి. చక్కగా వేసేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకోండి. కలిపేసుకొని మీరు మూత పెట్టకుండా ఉంచేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. మనం వెజిటబుల్ కిందకు వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకొని అలానే వదిలేయాలి. చక్కగా కొత్త ఉడికి దగ్గరికి అయ్యి ఇలా బుడగలు వస్తున్నాయి చూసారా, ఇలా వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే స్పైసెస్ ఇవి అవి మనకి
అంటే అడుగున ఉండిపోతాయి కదా, చక్కగా కలిపేసుకొని వాటి మీద కొంచెం మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి సిమ్ములో 5 నిమిషాలు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీద్దాం. చక్కగా వచ్చిందండి వెజిటబుల్ బిర్యానీ. మీరు ఎందులో చేసుకున్నా సరే ఇలా చేసుకుంటే మీకు అసలు అడుగు అంటదండి. చక్కగా అడుగు అంటకుండా మనకేంటి అడుగు వేస్ట్ అవ్వకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది. అలాగే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.